ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్‌లోని 9వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 9వ పాఠం రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ. ఇందులో 123 నుంచి 129 పేజీ వరకు రైతుకు మిగులు లేదా నష్టం. ఉత్పత్తికి అవసరమైన 3 కారకాలను ఉపయోగించుకుని రైతులు తమ పొలంలో గోధుమలు పండించారని అనుకుందాం. ఉత్పత్తిలో కొంత కుటుంబ అవసరాలకు ఉంచుకొని మిగిలినది బజారులో అమ్ముతారు. సవిత లేక గోవిందు కొడుకుల వంటి చిన్న రైతులకు మిగులు గోధుమ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఉత్పత్తి చేసేది తక్కువ, అందులో చాలా వరకు కుటుంబ అవసరాలకు ఉంచుకుంటారు. కాబట్టి ఏ రైతులే అధిక మొత్తంలో మార్కెట్ యార్డుకి గోధుమలు సరఫరా చేస్తారంటే మధ్యతరగతి పెద్ద రైతులు. ఈ సవిత గోవింద కొడుకులు లాంటి రైతులేమో వాళ్ళకి మిగులు గోధుమ ఉండదు, వాళ్ళ మార్కెట్కి తరలించరు, వాళ్ళకి లాభాలు ఎక్కువగా రావు. ఎవరికి లాభాలు ఎక్కువ వస్తాయంటే ఏ రైతులు అధిక మొత్తంలో మార్కెట్ యార్డు గోధుమ సరఫరా చేస్తారంటే మధ్యతరగతి పెద్ద రైతులు. మార్కెట్ యార్డులోని ఎవరు ఈ గోధుమలను కొని వాటిని తిరిగి పట్టణాలు నగరాలను దుకాణాలకు అమ్ముతారంటే దుకాణదారులకు, వ్యాపారస్తులు. మార్కెట్ యార్డులోని ఎవరు ఈ గోధుమలను కొని వాటిని తిరిగి పట్టణాలు నగరాల్లోని దుకాణదారులకు అమ్ముతారంటే వ్యాపారస్తులు. పెద్ద రైతు అయిన తేజ్పాల్ అతని భూములన్నింటిలోంచి ఎన్ని క్వింటాల గోధుమ మిగులుగా ఉంటుందంటే 350 క్వింటాలు. పెద్ద రైతు అయిన తేజ్పాల్ అతని భూములన్నింటిలోంచి ఎన్ని క్వింటాల గోధుమ మిగులుగా ఉంటుందంటే 350. దీనిని ఏ మార్కెట్లో అమ్మి పెద్ద మొత్తంలో డబ్బు పొందుతాడంటే రాయిగంజ్ మార్కెట్లో. ఈ డబ్బును తేజ్పాల్ ఏం చేస్తాడంటే గత సంవత్సరం తేజ్పాల్ ఈ డబ్బులో చాలా వరకు బ్యాంక్ ఖాతాలో జమ చేశాడు. తర్వాత సవిత లాగా అవసరమైన వాళ్ళకు అప్పులు ఇచ్చాడు. తర్వాత పంట కాలంలో తన పొలాలకు అవసరమైన నిర్వహణ పెట్టుబడిని కూడా ఈ డబ్బు నుంచి సమకూర్చుకున్నాడు. ఈ సంవత్సరం తన సంపాదనతో తేజ్పాల్ మరొక ట్రాక్టర్ కొనాలనుకుంటున్నాడు. పక్క గ్రామాల్లో అద్దె ట్రాక్టర్లకు మంచి గిరాకీ ఉంది. ఇంకొక ట్రాక్టర్తో అతడి స్థిర పెట్టుబడి అనేది పెరుగుతుంది. ట్రాక్టర్ స్థిర పెట్టుబడి లేదా భౌతిక పెట్టుబడి అనేది పెరుగుతుంది. ఇవన్నీ ఉదాహరణలు. మిగిలిన టర్మ్స్లో గుర్తుపెట్టుకోండి. ఈ డబ్బుని తేజ్పాల్ ఏం చేస్తాడంటే లాభంగా వచ్చిన డబ్బును గత సంవత్సరం తేజ్పాల్ ఈ డబ్బుతో చాలా వరకు బ్యాంక్ ఖాతాల్లో జమ చేశాడు. తర్వాత సవితలాగా అవసరమైన వాళ్లకు అప్పులు ఇచ్చాడు. తర్వాత పంట కాలంలో తన పొలాలకు అవసరమైన నిర్వహణ పెట్టుబడిని కూడా ఈ డబ్బు నుంచి సమకూర్చుకున్నాడు. అంటే పెద్ద రైతుల నిర్వహణ పెట్టుబడి అనేది ఈజీగా ఉంటుందని అర్థం. ఈ సంవత్సరం తన సంపాదనతో తేజ్పాల్ మరొక ట్రాక్టర్ కొనాలనుకోండి. ఇక్కడ స్థిర పెట్టుబడి అనేది పెరిగింది. పక్క గ్రామాల్లో అదే ట్రాక్టర్కు మంచి గిరాకీ ఉంది. ఇంకొక ట్రాక్టర్తో అతడి స్థిర పెట్టుబడి అనేది పెరిగింది. ఇక్కడ ట్రాక్టర్ స్థిర పెట్టుబడి, అతని నిర్వహణ పెట్టుబడి, పంట పొలాలకు అవసరమైన నిర్వహణ పెట్టుబడి కూడా దీని నుంచి తీసుకున్నాడు. తేజ్పాల్ లాగానే ఇతర మధ్యతరగతి పెద్ద రైతులు తమ మిగులు వ్యవసాయ ఉత్పత్తిని అమ్ముతారు. ఈ ఆదాయంలో కొంత మొత్తాన్ని పొదుపు చేసి ఆ తర్వాత దేనికి ఉపయోగిస్తారంటే పంట ఖర్చులకు ఉపయోగిస్తారు. తేజ్పాల్ లాగానే ఇతర మధ్యతరగతి పెద్ద రైతులు తమ మిగులు వ్యవసాయ ఉత్పత్తిని అమ్ముతారు. ఈ ఆదాయంలో కొంత మొత్తాన్ని పొదుపు చేసి ఆ తర్వాత దేనికి ఉపయోగిస్తారంటే పంట ఖర్చులకు ఉపయోగిస్తారు. కొంతమంది రైతులు తమ మిగులు డబ్బుతో పశువులు, ట్రక్కులు కొంటారు లేదా దుకాణాలు పెడతారు. ఇవి ఏ పనులకు పెట్టుబడి అవుతాయి? వాళ్ళు ఇంకా భూమి కూడా కొనవచ్చునంటే వ్యవసాయేతర పనులకు. కొంతమంది రైతులు తమ మిగులు డబ్బుతో పశువులు, ట్రక్కులు కొంటారు లేక దుకాణాలు పెడతారు. ఇవి ఏ పనులకు పెట్టుబడి అవుతాయి? వాళ్ళు ఇంకా భూమి కూడా కొనవచ్చునంటే వ్యవసాయేతర పనులకు పెట్టుబడి అవుతాయి. వ్యవసాయ పనుల్లో నష్టం కూడా వస్తూ ఉంటుంది. ఎప్పుడు నష్టాలు రావచ్చు అంటే వరదలు, పురుగుల వల్ల పంట నష్టపోయినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోవడం వల్ల కూడా వ్యవసాయ పనుల్లో నష్టం జరుగుతూ ఉంటుంది. వ్యవసాయ పనుల్లో నష్టం కూడా ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడు నష్టాలు రావచ్చు అంటే వరదలు, పురుగుల వల్ల పంట నష్టపోయినప్పుడు ఇలా జరుగుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కూడా పడిపోవడం వల్ల. ఇటువంటి సందర్భాల్లో ఏ రైతులకు తాము పెట్టిన పెట్టుబడిని తిరిగి పొందడం కూడా చాలా కష్టమవుతుందంటే చిన్న రైతులకు. ఇటువంటి సందర్భాల్లో ఏ రైతులకు తాము పెట్టిన పెట్టుబడిని తిరిగి పొందడం కూడా చాలా కష్టమవుతుందంటే చిన్న రైతులకు. తర్వాత మిగులు ఉత్పత్తికి పెట్టుబడి. 3 రైతులను తీసుకోండి. 3 గోధుమలు పండించారైతే వాళ్ళు ఉత్పత్తి చేసిన దానిలో తేడా ఉంది. రెండవ నిలువు వరుస ఆ తేడా వివిధ రైతులు ఎదుర్కొనే పరిస్థితిని విశ్లేషించడానికి కొన్ని అంశాలు అందరికీ సమానమైన అనుకోవాలి. తేలిగ్గా లెక్క కట్టడానికి ఈ అంశాలను అనుకుందాం. ప్రతి రైతు కుటుంబం వినియోగించే గోధుమల మొత్తం సమానం, అంటే 3వ నిలువు వరుసలో అది ఉంటుంది. ఈ సంవత్సరంలో మిగిలిన గోధుమనంతా వచ్చే సంవత్సరం విత్తనంగా రైతులందరూ ఉపయోగించుకుంటారు. అందుకు వాళ్లకు తగినంత భూమి ఉంది. అందరికీ ఉపయోగించిన విత్తనం కంటే రెట్టింపు దిగుబడి వస్తుంది అనుకున్న ఉత్పత్తిలో ఎటువంటి అకస్మాత్ నష్టాలు కూడా లేవు. ఈ పట్టికను పూర్తి చేయమనంటున్నాడు. మొదటి రైతు ఇతని యొక్క మొదటి సంవత్సరం ఉత్పత్తి 100 క్వింటాలు లేకపోతే గోధుమలు 100 క్వింటాలు అనుకుందాం. వినియోగం 40 క్వింటాలు, మిగిలింది ఎంత? ఉత్పత్తి మైనస్ వినియోగం అంతా 60 క్వింటాలు. వచ్చే సంవత్సరం అతని పెట్టుబడి 60 క్వింటాలు. అదే రెండవ సంవత్సరం ఉత్పత్తి 120 క్వింటాలు, వినియోగం 40 క్వింటాలు, మిగిలిందేమో 80 క్వింటాలు. వచ్చే సంవత్సరం పెట్టుబడి 80 క్వింటాలు. మూడో సంవత్సరం 160 ఉత్పత్తి, వినియోగం 40 క్వింటాలు, మిగిలింది ఎంత? 120 క్వింటాలు. వచ్చే సంవత్సరం పెట్టుబడి అంటే 120 క్వింటాలు. అంటే ఇక్కడ
అతని పెట్టుబడి వచ్చే సంవత్సరానికి ఏమవుతుంది రెట్టింపు అన్నారు కాబట్టి వచ్చే సంవత్సరం పెట్టుబడి అతను మిగిలిన దానికి రెట్టింపు చేయమన్నారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఒకటో సంవత్సరం 60 100 మైనస్ 40 అంటే మిగిలి ఎంత అంటే 60. వచ్చే సంవత్సరం పెట్టుబడి అంటే 60 క్వింటాలు. వచ్చే సంవత్సరం అతను పెట్టుబడి ఏం చేయమంటున్నారు, డబల్ చేయమంటున్నారు. 60 × 60 అంటే 260 అంటే 120 క్వింటాలు రెండో సంవత్సరానికి. అలాగే రెండవ సంవత్సరంలో అతని పెట్టుబడి ఎంత ఉంది, 80 క్వింటాలు ఉంది. దాన్ని మూడో సంవత్సరానికి ఎంత పెట్టుబడి ఉంటుంది, దాన్ని డబల్ చేయమంటున్నారు కదా, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, 160 క్వింటాలు. తర్వాత రెండవ రైతు, అది మొదటి రైతు సందర్భం. రెండవ రైతు అయితే ఉత్పత్తి 80 క్వింటాలు, వినియోగం 40, మిగులు 40, వచ్చే సంవత్సరం పెట్టుబడి 40. అంటే రెండో సంవత్సరానికి దాన్ని ఎంత చేయాలి, మనం డబల్ చేయాలి. ఇక్కడ రెండవ సంవత్సరానికి 80 చేశారు ఉత్పత్తి, వినియోగం 40, మిగులు ఉత్పత్తి మైనస్ వినియోగం అంటే 40, వచ్చే సంవత్సరం పెట్టుబడి ఎంత 40. వచ్చే సంవత్సరం పెట్టుబడి 40 క్వింటాల్ అయితే అతని ఉత్పత్తి ఎంత అవుతుందంటే డబల్ అవుతుంది, అంటే 80 క్వింటాలని మనం అనుకోమన్నారు. అయితే వినియోగం 40, మిగిలిన ఉత్పత్తి లేదా మిగిలినది ఎంత ఉంది 40 క్వింటాలు. వచ్చే సంవత్సరం పెట్టుబడి 40 క్వింటాలు. ఇతనికి పెద్ద నష్టమేమి రాదు, 40 వస్తుంది, మిగిలి ఉంటుంది. ఆ 40 వచ్చే సంవత్సరానికి 80 అవుతుంది. అదే మూడో రైతు మొదటి సంవత్సరం ఉత్పత్తి 60, వినియోగం 40, మిగిలి అంటే 20, వచ్చే సంవత్సరానికి పెట్టుబడి ఎంత అంటే 20 క్వింటాలు, దాన్ని డబల్ చేస్తే 40. అందరికి వినియోగం సమానం కాబట్టి 40 మైనస్ 40 అంటే మిగిలి ఎంత, ఉత్పత్తి 40 క్వింటాలు అయితే వినియోగం కూడా 40 క్వింటాలు అయితే మిగిలింది ఎంత 0. వచ్చే సంవత్సరం పెట్టుబడి 0. అంటే మూడో సంవత్సరానికి అతని పెట్టుబడి ఏమీ ఉండదు, పెట్టుబడి ఏం లేదు కాబట్టి ఉత్పత్తి కూడా డబల్ చేసినా సరే ఏమీ ఉండదు. వినియోగం 40 అయితే అతను ఎందులోకి పోతున్నాడు, మైనస్లో పోతున్నాడు. దాని అర్థం ఏంటంటే అతనికి నష్టాలు వస్తున్నాయని అర్థం. మూడవ రైతు. రాంపురంలో వ్యవసాయేతర పనులు. ప్రధాన ఉత్పత్తి కార్యకలాపాలైన వ్యవసాయం కాకుండా రాంపురంలో కొన్ని వ్యవసాయేతర ఉత్పత్తి కార్యకలాపాలు ఉన్నాయి. రాంపురంలో పనిచేసే వాళ్ళలో ఎంత శాతం మంది మాత్రం వ్యవసాయేతర పనులు ఉన్నారంటే 20%. రాంపురంలో పనిచేసే వాళ్ళు ఎంతమంది మాత్రమే వ్యవసాయేతర పనులు ఉన్నారంటే 20%. తర్వాత పాడి పరిశ్రమ రెండవ సాధారణ కార్యకలాపం. రాంపురంలో రెండవ సాధారణ కార్యకలాపం ఏంటంటే పాడి పరిశ్రమ. రాంపురంలో అనేక కుటుంబాలు పాల ఉత్పత్తి చేస్తాయి. గేదెలకు వివిధ రకాల గడ్డి వానాకాలంలో సాగు చేసే దేనిని మేపుతారంటే జొన్న, సజ్జ మేతను. రాయిగంజ్లో పాలు అమ్ముతారు. ఏ ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యాపారస్తులు రాయిగంజ్లో పాల సేకరణ శీతలీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారంటే జహంగీరాబాద్కు. రాయిగంజ్లో పాలు అమ్ముతారు. ఏ ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యాపారస్తులు రాయిగంజ్లో పాల సేకరణ శీతలీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారంటే జహంగీరాబాద్కు. పాలను వీళ్ళు బులంద్ షహర్, ఢిల్లీ వంటి దూర ప్రాంతాలకు రవాణా చేస్తారు. ఈ పనిలోని ఉత్పత్తి కారకాలను క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ పాలలోని భూమి, గ్రామంలో సొంత కొట్టు, షెడ్డు, శ్రమ, కుటుంబ శ్రమ. ప్రధానంగా మహిళలు గేదెల పోషణ పనిచేస్తారు. శ్రమ అంటే ఇక్కడ మహిళలు గేదెల పోషణ పనిచేస్తారు, అది శ్రమ కింద వస్తుంది. భౌతిక పెట్టుబడి అంటే పశువుల సంతలో కొన్ని గేదెలు, పశువుల సంతలో కొన్ని గేదెలు ఏంటంటే భౌతిక పెట్టుబడి. గేదెలు అనేది భౌతిక పెట్టుబడి. నిర్వహణ పెట్టుబడి అంటే తమ భూముల నుంచి వచ్చిన పశువుల మేతతో పాటు కొన్ని మందులు. నిర్వహణ పెట్టుబడి తమ భూములోంచి వచ్చిన పశువుల మేతతో పాటు కొన్ని మందులు. రాంపురంలో చిన్న తరహా వస్తువుల తయారీ. ప్రస్తుతం రాంపురంలో వస్తువుల తయారీ లేదా ఉత్పత్తి పరిశ్రమలో ఉపాధి పొందుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 50 కంటే తక్కువ మంది ఉన్నారు. ప్రస్తుతం రాంపురంలో వస్తువుల తయారీ పరిశ్రమలో లేదా ఉత్పత్తి పరిశ్రమలో ఉపాధి పొందుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 50 కంటే తక్కువ మంది ఉన్నారు. పెద్ద నగరాలు, పట్టణాల్లో కర్మాగారాలు జరిగే ఉత్పత్తి మాదిరి కాకుండా రాంపురంలో ఉత్పత్తి తేలిక పద్ధతులు ఉపయోగించి ఏ స్థాయిలో జరుగుతుందంటే చిన్న స్థాయిలో. పెద్ద నగరాలు, పట్టణాల్లో కర్మాగారాల్లో జరిగే ఉత్పత్తి మాదిరి కాకుండా రాంపురంలో ఉత్పత్తి తేలిక పద్ధతులు ఉపయోగించి ఏ స్థాయిలో జరుగుతుందని చిన్న స్థాయిలో జరుగుతుంది. వీటిని సాధారణంగా ఇంటి దగ్గర కానీ పొలం దగ్గర కానీ పనిచేస్తూ ఏ శ్రమను చేస్తారంటే కుటుంబ శ్రమను. వీటిని సాధారణంగా ఇంటి దగ్గర కానీ పొలం దగ్గర కానీ పనిచేస్తూ ఏ శ్రమను ఉపయోగించేస్తారంటే కుటుంబ శ్రమను. కూలీని కూడా వినియోగించడం చాలా తక్కువ. ఎవరు విద్యుత్ శక్తితో పనిచేస్తూ చెరకు రసం తీసే యంత్రం కొని బెల్లం తయారు చేస్తారంటే మిశ్రీలాలు. ఎవరు విద్యుత్ శక్తితో పనిచేస్తూ చెరకు రసం తీసే యంత్రం కొని బెల్లం తయారు చేస్తారంటే మిశ్రీలాలు. అంతకుముందు చెరుకు రసం తీయడానికి వేటిని ఉపయోగించేవాళ్ళు, కానీ ఇప్పుడు అందరూ యంత్రాలకు ప్రాధాన్యత ఇస్తున్నారంటే ఎడ్లను. అంతకు ముందు చెరుకు రసం తీయడానికి వేటిని ఉపయోగించేవాళ్ళు, కానీ ఇప్పుడు అందరూ యంత్రాలకు ప్రాధాన్యత ఇస్తున్నారంటే ఎడ్లను. తను పండించిన చెరుకును ఉపయోగించడమే కాకుండా మిశ్రీలాలు ఇతర రైతుల నుంచి కూడా చెరకు కొని బెల్లం తయారు చేస్తాడు. ఈ బెల్లాన్ని ఎక్కడ అమ్ముతాడంటే జహంగీరాబాద్లో. ఈ క్రమంలో మిశ్రీలాలు కొంత లాభం కూడా చేసుకుంటాడు. తను పండించిన చెరకును ఉపయోగించడమే కాకుండా మిశ్రీలాలు ఇతర రైతుల నుంచి కూడా చెరుకు కొని బెల్లం తయారు చేస్తాడు. ఈ బెల్లాన్ని ఎక్కడ అమ్ముతాడంటే జహంగీరాబాద్లో అమ్ముతాడు. ఈ క్రమంలో మిశ్రీలాలు ఏం చేస్తాడంటే కొంత లాభం కూడా పొందుతూ ఉంటాడు.
రాంపురంలో దుకాణదారులు. రాంపురంలో వ్యాపారంలో అంటే వస్తువుల మార్పులో ఉన్న వాళ్ళు ఎక్కువగా లేరు. రాంపురంలోని వ్యాపారస్తులు నగరాల్లోని ఏ మార్కెట్లో సరుకులు కొనుక్కొచ్చి వాటిని రాంపురంలో అమ్ముతారంటే హోల్సేల్ మార్కెట్లో. రాంపురంలో వ్యాపారంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా లేరు. రాంపురంలోని వ్యాపారస్తులు నగరాల్లోని ఏ మార్కెట్లో సరుకులు కొనుక్కొని వచ్చి వాటిని రాంపురంలో అమ్ముతారంటే హోల్సేల్ మార్కెట్లో. రాంపురంలోని చిన్న కిరాణా దుకాణాల కొట్లు ఏమన్నాయంటే చిన్న కిరాణా కొట్లు ఏమన్నాయంటే బియ్యం, గోధుమలు, పంచదార, టీ, నూనె, బిస్కెట్లు, సబ్బులు, టూత్ పేస్ట్, బ్యాటరీలు, కొవ్వొత్తులు, నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్ ఇవన్నీ బట్టలు కూడా అమ్ముతూ ఉంటారు చిన్న దుకాణాల్లో. దీనికి దీనికి దగ్గరగా ఉన్న ఇళ్లలో కొన్ని కుటుంబాల వాళ్ళు తమకున్న స్థలంలో కొంత దుకాణాలు తెరవడానికి ఉపయోగించారంటే బస్ స్టాండ్కు. దీనికి దగ్గరగా ఉన్న ఇళ్లలో కొన్ని కుటుంబాల వాళ్ళు తమకున్న స్థలంలో కొంత దుకాణాలు తెరవడానికి ఉపయోగించారంటే బస్ స్టాండ్ దగ్గరగా ఉన్న వాళ్ళు. వాళ్ళు ఏం అమ్ముతారంటే టీ, సమోసా, కచోరీ, కార, మిఠాయిలు, చాక్లెట్లు, శీతలపానీయాలు వంటి అమ్ముతారు. వాళ్ళు ఏమవుతారంటే టీ, సమోసా, కచోరీ, కార, మిఠాయిలు, చాక్లెట్లు, శీతలపానీయాలు వంటి అమ్ముతారు. కుటుంబంలోని మహిళలు, పిల్లలు ఈ పనిలో పాలుపంచుకుంటారు. మన దేశంలో రైతులు, దుకాణదారులు బజార్లో తిరిగి వస్తువులు అమ్మే వాళ్ళలా కాక చాలామంది ఏ ఉపాధి ఉన్న వాళ్ళు ఉన్నారంటే స్వయం ఉపాధి వాళ్ళు ఉన్నారు. కుటుంబంలోని మహిళలు, పిల్లలు ఈ పనులు పాలుపంచుకుంటారు. మన దేశంలో రైతులు, దుకాణదారులు బజార్లో తిరిగి వస్తువులు అమ్మే వాళ్ళలాగా చాలామంది ఏ ఉపాధి ఉన్న వాళ్ళు ఉన్నారంటే స్వయం ఉపాధి ఉన్నవాళ్ళు. వేటి ఉత్పత్తికి ప్రణాళిక తయారు చేసి ఆ పనులు చేపట్టి అందులోని లాభ నష్టాలు భరించాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు యజమానులు అవుతారంటే వస్తు సేవల ఉత్పత్తికి. వేటి ఉత్పత్తికి ప్రణాళికలు తయారు చేసి ఆ పనులు చేపట్టి అందులో లాభ నష్టాలు భరించాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు యజమానులు అవుతారంటే వస్తు సేవల ఉత్పత్తికి. అదే సమయంలో ఈ ప్రక్రియలో తమ సొంత శ్రమను ఉపయోగిస్తారు. కొంతమంది దుకాణదారులు గ్రామంలో ఉత్పత్తి అవుతున్న వాటిని కొని పెద్ద గ్రామాల లేదా పట్టణాల్లోని మార్కెట్లో దుకాణాలకు తిరిగి అమ్ముతారు. ఉదాహరణకు పిండి మన నడిపే వ్యక్తి గ్రామంలోని చిన్న రైతుల నుంచి గోధుమలు కొని వాటిని రాయగంజ్ మార్కెట్లో అమ్ముతాడు. పిండి మన నిర్వహించడం, గోధుమలు కొని అమ్మటం రెండు కూడా వేరు వేరు వ్యాపారాలు. ఇక్కడ అదే సమయంలో ఈ ప్రక్రియలో తమ సొంత శ్రమను ఉపయోగిస్తారు. కొంతమంది దుకాణదారులు గ్రామంలో ఉత్పత్తి అవుతున్న వాటిని కొని పెద్ద గ్రామాల లేదా పట్టణాల్లోని మార్కెట్లో దుకాణాలకు తిరిగి అమ్ముతారు. ఉదాహరణకు పిండి మర నడిపే వ్యక్తి గ్రామంలోని చిన్న రైతుల నుంచి గోధుమలు కొని వాటిని రాయగంజ్ మార్కెట్లో అమ్ముతాడు. పిండి నిర్వహించిన గోధుమలు కొని అమ్మటం రెండు వేరువేరు వ్యాపారాలు. తర్వాత రవాణా. వేగంగా అభివృద్ధి చెందిన రంగం ఏంటంటే రవాణా. రాంపురం నుంచి రాయగంజ్ రోడ్డు మార్గంలో ఏ రకాల వాహనాలు ఉన్నాయంటే రిక్షాలు, జట్కాలు, జీపు, ట్రాక్టరు, లారీ. రాంపురం నుంచి రాయగంజ్లో రోడ్డు మార్గంలో ఏ రకాల వాహనాలు ఉన్నాయంటే రిక్షాలు, జట్కాలు, జీపు, ట్రాక్టరు, లారీ. రవాణా రంగంలో ఏ వ్యక్తులు ఉన్నారంటే లారీ డ్రైవర్లు, ఎడ్లబళ్ళు, జట్కాలు నడిపేవాళ్ళు మొదలైన వ్యక్తులు. రవాణా రంగంలో ఏ వ్యక్తులు ఉన్నారంటే లారీ డ్రైవర్లు, ఎడ్లబళ్ళు, జట్కాలు నడిపేవాళ్ళు మొదలైన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు మనుషులను, వస్తువులను ఒక చోటు నుంచి మరొక చోటికి చేర్చి దానికి బదులుగా డబ్బులు తీసుకుంటారు. గత కొద్ది సంవత్సరాల్లో ఎందులో ఉన్న వాళ్ళ సంఖ్య పెరుగుతుందంటే రవాణాలో. వాళ్ళ మనుషులను, వస్తువులను ఒక చోటు నుంచి మరొక చోటికి చేర్చి దానికి బదులుగా డబ్బులు తీసుకుంటారు. గత కొద్ది సంవత్సరాలు ఎందులో ఉన్న వాళ్ళ సంఖ్య పెరుగుతుందంటే రవాణాలో. కిషోర్ ఒక వ్యవసాయ కూలి. ఇతర కూలీల మాదిరిగానే కిషోర్కు వ్యవసాయ కూలీ ద్వారా వచ్చే ఆదాయం కుటుంబ అవసరాలకు సరిపోయేది కాదు. కొన్ని సంవత్సరాల క్రితం కిషోర్ బ్యాంకు నుంచి రుణం తీసుకున్నాడు. భూమి లేని పేద కుటుంబాలకు తక్కువ వడ్డీపై రుణాలు ఇచ్చి ఏ కార్యక్రమం కింద అతడు ఈ రుణం తీసుకున్నాడంటే ప్రభుత్వ కార్యక్రమం. కిషోర్ ఒక వ్యవసాయ కూలి. ఇతర కూలీల మాదిరిగానే కిషోర్కు వ్యవసాయ కూలీ ద్వారా వచ్చే ఆదాయం కుటుంబ అవసరాలకు సరిపోయేది కాదు. కొన్ని సంవత్సరాల క్రితం కిషోర్ బ్యాంకు నుంచి రుణం తీసుకున్నాడు. భూమి లేని పేద కుటుంబాలకు తక్కువ వడ్డీపై రుణాలు ఇచ్చి ఏ కార్యక్రమం కింద అతడు ఈ రుణం తీసుకున్నాడంటే ప్రభుత్వ కార్యక్రమం కింద. ఈ డబ్బుతో కిషోర్ ఒక గేదెను కొన్నాడు. ఇప్పుడు అతడు గేదె పాలు లేదా బెల్లం, ఇతర సరుకులు తీసుకుని అప్పుడప్పుడు ఎక్కడికి వెళ్తాడని జహంగీరాబాద్కు. ఈ డబ్బుతో కిషోర్ ఒక గేదెను కొన్నాడు. ఇప్పుడు అతడు గేదె పాలు లేదా బెల్లం, ఇతర సరుకులు తీసుకుని అప్పుడప్పుడు ఎక్కడికి వెళ్తాడని జహంగీరాబాద్కు. ప్రతి నెల అతడికి ఇందులో కొంత పని జరుగుతుంది. ఫలితంగా కొన్ని సంవత్సరాల క్రితం కంటే కిషోర్ ఎక్కువ ఆదాయం పొందుతున్నాడంటే రవాణాలో. ప్రతి నెల అతనికి ఇందులో కొంత పని దొరుకుతుంది. ఫలితంగా కొన్ని సంవత్సరాల క్రితం కంటే కిషోర్ ఎక్కువ ఆదాయం పొందుతున్నాడంటే రవాణాలో. సారాంశం. ఈ గ్రామాలు అంటే రాంపురం గ్రామంలో ప్రధానమైన పని ఏంటంటే వ్యవసాయం. కాలక్రమంలో వ్యవసాయ పద్ధతులు అనేక ముఖ్యమైన మార్పులు వచ్చి ఏది ముఖ్యమైన పరిణామం అయిందంటే దీనివల్ల అంతే భూమి నుంచి రైతులు మరింత ఎక్కువ పంటలు పండి భూమి అలాగే ఉంది కానీ ఆధునిక వ్యవసాయ పద్ధతుల వల్ల ఏమవుతుందంటే ఎక్కువ పంటలు పండిస్తున్నారు. ఎందుకంటే భూమి తక్కువగా ఉంది, స్థిరంగా ఉంది. కానీ ఉత్పత్తి పెంచడంలో వేటిపైన ఒత్తిడి పెరిగిందంటే భూమి మీద, సహజ వనరులపైన. ఆధునిక వ్యవసాయ పద్ధతి రావడం వల్ల డ్రాబ్యాక్ ఏంటంటే భూమి మీద, సహజ వనరులపైన ఏం పెరిగిందని ఒత్తిడి పెరిగింది. ఉత్పత్తి పద్ధతులను సమీక్షించి వనరులను ఏ విధానంలో ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటే సుస్థిర విధానంలో. ఉత్పత్తి పద్ధతులను సమీక్షించి వనరులను ఏ విధానంలో ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటే సుస్థిర విధానంలో. వ్యవసాయానికి ఇప్పుడు ఎక్కువ పెట్టుబడి అవసరమవుతుంది. ఉత్పత్తిలో మిగిల్చుకున్న డబ్బు ద్వారా ఏ రైతులకు తర్వాత పంటకు పెట్టుబడి ఏర్పాటవుతుందంటే మధ్యతరగతి, పెద్ద రైతులకు. వ్యవసాయానికి ఇప్పుడు ఎక్కువ పెట్టుబడి అవసరమవుతుంది. ఉత్పత్తిలో మిగిల్చుకున్న డబ్బు ద్వారా ఏ రైతులకు తర్వాత పంటకు పెట్టుబడి ఏర్పాటవుతుందంటే మధ్యతరగతి, పెద్ద రైతులకు.
ఇంకో వైపున భారతదేశం ఎంత శాతంగా ఉన్న చిన్న రైతులకు పెట్టుబడి దొరకడం కష్టంగా ఉందంటే 87%. ఇంకో వైపుగా భారతదేశం ఎంత శాతంగా ఉన్న చిన్న రైతులకు పెట్టుబడి దొరకడం కష్టంగా ఉందంటే 87%. వాళ్ళ సాగు భూమి తక్కువగా ఉండటం వల్ల వాళ్ళ ఉత్పత్తి సరిపోదు, అదనపు ఉత్పత్తి లేనందువల్ల వాళ్ళ మిగులు నుంచి పెట్టుబడి అందక ఏం చేయాల్సి వస్తుందంటే అప్పు. వాళ్ళ సాగు భూమి తక్కువగా ఉండటం వల్ల వాళ్ళ ఉత్పత్తి సరిపోదు, అదనపు ఉత్పత్తి లేనందువల్ల వాళ్ళ మిగులు నుంచి పెట్టుబడి అందక ఏం చేయాల్సి వస్తుందంటే అప్పు చేయాల్సి వస్తుంది. తక్కువ ఆదాయం కారణంగా ఎవరు వ్యవసాయ కూలీ పనికి వెళ్లాల్సి వస్తుందంటే ఈ చిన్న రైతులు. తక్కువ ఆదాయం కారణంగా ఎవరు వ్యవసాయ కూలీ పనికి వెళ్లాల్సి వస్తుందని చిన్న రైతులు. ఉత్పత్తి కారకాలు ఏది ప్రధానమైనందున కొత్త వ్యవసాయ పద్ధతులు ఎక్కువ శ్రమను ఉపయోగించుకోగలిగితే బాగుంటుంది. దురదృష్టవశాత్తు ఇటువంటి జరగలేదంటే శ్రమ. ఉత్పత్తి కారకాలు ప్రధానమైనది ఏది శ్రమ ప్రధాన కారణమైనందున కొత్త వ్యవసాయ పద్ధతులు ఎక్కువ శ్రమను ఉపయోగించుకోగలిగితే బాగుంటుంది. దురదృష్టవశాత్తు ఇటువంటిది జరగలేదు. వ్యవసాయంలో దేనిని మితంగా ఉపయోగించుకుంటున్నారు, దాంతో శ్రామికుల అవకాశాల కోసం వెతుక్కుంటూ పక్క గ్రామాలకు, పట్టణాలు, నగరాలకు వలస వెళ్తున్నారు. కొంతమంది కార్మికులు గ్రామంలో వ్యవసాయేతర పనులు చేపడుతున్నారు. వ్యవసాయంలో శ్రమను మితంగా ఉపయోగించడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం గ్రామాల్లో వ్యవసాయేతర పనులు అంత ఎక్కువగా లేవు. గ్రామాల్లో అనేక రకాల వ్యవసాయేతర పనుల్లో మనం కొన్ని ఉదాహరణలు చూసాం. చాలా కొద్ది మంది మాత్రమే ఉపాధి దొరుకుతుంది వ్యవసాయేతర పనుల్లో. 2009-10లో భారతదేశంలోని ప్రతి 100 మంది గ్రామీణ కార్మికులు ఎంతమంది వ్యవసాయేతర పనుల్లో ఉన్నారంటే 32 మంది. 2009-10లో భారతదేశంలో ప్రతి 100 మంది కార్మికులలో ఎంతమంది వ్యవసాయేతర పనుల్లో ఉన్నారంటే 32 మంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద వివిధ పనులు చేసే వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. గ్రామీణ కార్మికులు ఏది కొంత అదనపు ఆదాయాన్ని ఇచ్చిందంటే ఉపాధి హామీ పథకం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వివిధ పనులు చేసే వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. గ్రామీణ కార్మికులు ఏది కొంత అదనపు ఆదాయాన్ని ఇచ్చిందంటే ఉపాధి హామీ పథకం. భవిష్యత్తులో గ్రామాల వ్యవసాయేతర ఉత్పత్తి కార్యక్రమాలు ఇంకా పెరగాలి. వ్యవసాయంలో కాకుండా వ్యవసాయేతర పనులకు చాలా ఏమి కావాలంటే తక్కువ భూమి. భవిష్యత్తులో గ్రామాల వ్యవసాయేతర ఉత్పత్తి కార్యకలాపం ఇంకా పెరగాలి. వ్యవసాయంలో కాకుండా వ్యవసాయేతర పనులకు చాలా ఏమి కావాలంటే తక్కువ భూమి కావాలి. కొంత పెట్టుబడి ఉన్న వాళ్ళు వ్యవసాయేతర పనులు చేపట్టవచ్చు. ఎవరికైనా పెట్టుబడి ఎలా లభిస్తుందంటే ఇందుకు సొంతంగా ఉన్న పొదుపు మొత్తాన్ని ఉపయోగించవచ్చు. అయితే తరచుగా దానికోసం ఏం తీసుకోవాల్సి వస్తుందంటే అప్పు. కొంత పెట్టుబడి ఉన్న వాళ్ళు వ్యవసాయేతర పనులు చేపట్టవచ్చు. ఎవరికైనా పెట్టుబడి ఎలా లభిస్తుంది? ఇందుకు సొంతంగా ఉన్న పొదుపు మొత్తాన్ని ఉపయోగించవచ్చు. అయితే తరచుగా దానికోసం ఏమి తీసుకోవాల్సి వస్తుందంటే అప్పు తీసుకోవాల్సి వస్తుంది. ఏ అప్పులు అందుబాటులో ఉండటం ముఖ్యం. అప్పుడు పొదుపు మొత్తాలు లేని వాళ్ళు కూడా అప్పు తీసుకొని ఏదో ఒక వ్యవసాయేతర పని మొదలు పెట్టగలుగుతారంటే తక్కువ వడ్డీతో అప్పులు. ఏ అప్పులు అందుబాటులో ఉండటం ముఖ్యం. అప్పుడు పొదుపు మొత్తాలు లేని వాళ్ళు కూడా అప్పు తీసుకొని ఏదో ఒక వ్యవసాయేతర పని మొదలు పెట్టగలుగుతారంటే తక్కువ వడ్డీతో అప్పులు. వ్యవసాయేతర పనులను విస్తరించడానికి మరొక ముఖ్యమైన అవసరం ఉత్పత్తి చేసిన వస్తువులు, సేవలు అమ్మటానికి మార్కెట్ ఉండటం. వ్యవసాయేతర పనులను విస్తరించడానికి మరొక ముఖ్యమైన అవసరం ఉత్పత్తి చేసిన వస్తువులు, సేవలు అమ్మటానికి మార్కెట్ ఉండటం. రాంపురంలో ఉత్పత్తి అవుతున్న పాలు, బెల్లం, గోధుమల వంటి వాటికి చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాలు, నగరాలు ఏం ఉండటానికి చూసామంటే మార్కెట్. రాంపురంలో ఉత్పత్తి అవుతున్న పాలు, బెల్లం, గోధుమల వంటి వాటికి చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాలు, నగరాలు ఏమి ఉండటానికి చూసామంటే మార్కెట్ ఉండటం చూసాం. మంచి రోడ్లు, రవాణా, టెలిఫోన్ సౌకర్యం వంటి మెరుగుపడటం ద్వారా గ్రామాలకు, పట్టణాలకు, నగరాలతో మంచి అనుసంధానం ఏర్పడి రానున్న సంవత్సరాల్లో గ్రామాలు ఏ ఉత్పత్తి కార్యకలాపాలు పెరుగుతాయంటే వ్యవసాయేతర ఉత్పత్తి. మంచి రోడ్లు, రవాణా, టెలిఫోన్ సౌకర్యం వంటివి మెరుగుపడటం ద్వారా గ్రామాలకు, పట్టణాలు, నగరాలతో మంచి అవకాశం ఏర్పడి రానున్న సంవత్సరాల్లో గ్రామాలు ఏ ఉత్పత్తి కార్యకలాపాలు పెరుగుతాయంటే వ్యవసాయేతర ఉత్పత్తి కార్యకలాపాలు అనేవి పెరుగుతూ ఉంటాయి. థ్యాంక్ యూ.